హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ముచ్చట్లు ఛానల్ స్వాగతం అండి. పురాణాల ప్రకారం మార్కండేయ పురాణం కూడా ఉందండి. మార్కండేయ పురాణం ప్రకారం వారాహదేవి వరాహస్వామి యొక్క శక్తి స్వరూపం అండి. వారాహదేవి గురించి అయితే చెప్పుకుందామండి. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయి నిద్రపోతున్న సమయంలో విష్ణుమూర్తి యొక్క చెవి గులిమి నుండి శంభు నిశంభు అనే ఇద్దరు రాక్షసులతోటి పోరాటం చేయవలసి ఉంటుందండి. నిద్రలోకి వెళ్ళగానే వాళ్ళు నిద్ర లేచి చెలివి గులిమి నుండి బయటికి వచ్చి శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేస్తారండి. అప్పుడు ఎలాగా వాళ్ళను వధించాలో తెలియక శ్రీ మహావిష్ణువు చాలా పోరాటం చేస్తాడండి. అప్పుడే అమ్మవారిని దగ్గరికి వెళ్ళి ఇలాగా ఉందని చెప్పడంతో అప్పుడు లలితాదేవి దుర్గాదేవి వచ్చి పోరాటం చేస్తుంటారండి శంభుని శంభుతో. అప్పుడే ఆమె పోరాటంలోనే సప్తమాతృకలు సృష్టించబడినప్పుడు ఆమె దైవిక శ్రీశక్తిగా ఉద్భవించారండి. వరాహదేవి సప్తమాతృకలలో ఒకరు కదండి. అలాగా ఆమె నుంచి కాలనప్పుడే యుద్ధ సమయంలోనే లలితాదేవి సప్తమాతృకలను అయితే ఉద్భవించడం జరిగింది. అప్పుడే వరాహదేవి జన్మించడం జరుగుతుందండి. లలిత పరమేశ్వరి సైన్యానికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలండి. ఆమె సైన్యాధ్యక్షురాలుగా ఉండి తన ఉగ్రహ ధూపంతో జన్మించారండి. ఈమె అమ్మవారి మనసు నుండి ఉద్భవించారు. జన్మించడమే ఆమె ఈమె ఉగ్ర రూపంతో జన్మించారు. ఒక చేతితో నాగలి, ఒక చేతితో రోకలి వంటి ఆయుధాలతో ఈమె జన్మించి రాక్షసులతో పోరాటం చేసి నాగలి రోకలితో అందరినీ అనుభవించడం జరిగిందండి. ఆమె అదే కాలంలో రక్తబీజాన్ని సంహరించడానికి లలితాదేవికి సహాయం చేయడం జరిగింది. రాక్షసులందరినీ అంతం చేయడానికి వరాహదేవి లలితాదేవికి అమ్మవారికి సహాయం చేయడం జరిగింది. ఆమెలో శక్తి స్వరూపానిగా కలిసిపోయి రాక్షసులందరితో అలాగే విషాంగుడు ఇంకా చాలా రకాల రాక్షసులనే వరాహదేవి సంహరించడం జరిగిందండి. వరాహదేవి మానవుల్లో ఇక్కడ ఉంటుందని చాలామందికి తెలియదండి. ప్రతి ఒక్కరి ఆజ్ఞ శక్తి రూపంలో వరాహదేవి మానవుల్లో ఉంటుందండి. ఈమెను ఆజ్ఞాచక్రంలో నివసిస్తూ ఉంటుంది. మానవుల యొక్క ఆజ్ఞాచక్రంలో వరాహదేవి నివసిస్తుంది. ఆజ్ఞాచక్రంలో నివసించడం సైన్యాధ్యక్షురాలు కదండి. అలాగ ఉంచి మనం నిర్ణయాలు తీసుకునే ముందు కానీ మనం ఏమైనా పని కార్యం తెరవేట్టే ముందు కానీ ఆమె మనం స్మరించుకొని పనులు కార్యాలు ముందు చేసుకుంటే మనకు సరి అయిన నిర్ణయము, సరి అయిన ఆలోచన, పని విధానం అనేది మనం చేయగలుగుతామని ఎందుకంటే మన ఆజ్ఞాచక్రంలో మనమైతే ఏదైనా ఆలోచించేగలను చేస్తాము ఒకటికి 2 సార్లు. అలాగా ఆమెకు సైన్యాధ్యక్షురాలయ్యి అందరినీ ఎలాగ పోరాటం చేసిందో అలాగ చేసేసరికి దేవతలందరూ కలిసి మానవుల అగ్నిచక్రంలో తప్పక ఉండాలని ఆమెకు వరం ఇవ్వడం జరిగిందండి. అందుకే ఆమె చక్రంలోనే నివసిస్తూ ఉంటుంది. అది మానవులు కూడా నమ్ముతారని అందరూ నమ్ముతారు. రాక్షసులను సంహరించడం, వారి రక్త బీజాలను అణిచివేయడం కాళికాదేవికి సహాయపడుతుంది. రక్త బీజాలను అణిచివేయడానికి కాళికాదేవికి చాలా సహాయపడుతుందండి. వరాహదేవిని పూజించడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే వరాహదేవిని 11 రోజులు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ ఇలా మండలం రోజులని అంటారండి. మండలం రోజులు అంటే 7 నుండి స్టార్ట్ అయ్యి 41, 51, 108 వరకు అలాగా వెళుతూనే ఉంటుందన్నమాట. 11 రోజులను మండలం రోజులని అంటారు. అలా 11 పెంచుకుంటూ పోతే అలా 108 రోజులను ఆఖరి మండలం రోజులు వస్తుందన్నమాట. అప్పుడు మనం వరాహదేవి యొక్క మంత్రాలు
స్మరించుకుంటూ అమ్మవారికి ధ్యానం చేసుకుంటూ మన కష్టాల నుండి తప్పించి తల్లి మనకు మార్గదర్శనం చేయుతాలని అమ్మవారి ఫోటో ముందు మనస్ఫూర్తిగా మనశ్శాంతితోటి ఒక 5-10 నిమిషాలు కానీ అలాగా అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ మనకు కష్టాల నుండి కట్టెక్కించి తల్లి నామను స్మరించుకుంటూ ఉంటే ఆమె సహాయం చేస్తుందండి. వరాహదేవిని జపించడం వలన సంపదలు కలుగుతాయి, అన్ని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయని నమ్మకం అండి. వరాహదేవి నవరాత్రులు కూడా చేస్తారు. ఆషాఢ మాసంలో ఎక్కువ దృష్టి శక్తులు తిరుగుతాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఆషాఢ శ్రావణ మాసంలో ఆమెకు ఎక్కువ శాతం నవరాత్రులు చేస్తారన్నమాట. ఆమె ముఖం వరాహ ముఖం అంటే పంది ముఖంలాగా ఉంటుంది. ఆమె ఆయుధాలు నాకలి, రోకలి, పాశం, శంకు చక్రాలు ఇలాగన్నమాట. ఆమె వాహనం దున్నపోతుల పాము, సింహం లేదా గుర్రం ఇలాగా ఏదో ఒక వాహనం పైన ఆమె రాత్రులు మన కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె తిరిగి మన సమస్యలకు పరిష్కరించడానికి తెలుసుకుంటుందని ఆమె దేశ సంచారం చేసి ప్రజల యొక్క కష్టాలను తీర్చుతుందండి. జై వారాహి మాత అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండి. మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.